ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం బయటపడింది. 100% ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం ఆర్టీసీ కండక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా ప్రయాణికులు ఎక్కిన దానికన్నా ఎక్కువ జీరో టికెట్లు కొడుతున్నారు. మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్తున్న బస్సులో కండక్టర్ గండేట్ జానంపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టికెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు గమనించాడు. ఈ తతంగమంతా ఫోన్లో చిత్రీకరించాడు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ చేతివాటం బయటపడింది. 100% ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం ఆర్టీసీ కండక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా ప్రయాణికులు ఎక్కిన దానికన్నా ఎక్కువ జీరో టికెట్లు కొడుతున్నారు. మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్తున్న బస్సులో కండక్టర్ గండేట్ జానిపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టికెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు గమనించి ఈ తతంగమంతా ఫోన్లో చిత్రీకరించాడు. రాజ్ న్యూస్ కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జరిగిన సంఘటనపై ఎంక్వైరీ వేశామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, మనం చూడొచ్చు శ్వేత, దాదాపుగా మనం గమనిస్తే ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. అయితే దీంట్లో కొంతమంది 100% ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు లేనప్పుడు కూడా ఉన్నట్లుగా వాళ్ళు టికెట్ కొనడం, ఒక ఔత్సాహికుడు ప్రయాణికుడు వీడియో వైరల్ అవుతా ఉంది. మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్తున్న TS34 TA 5189 కండక్టర్ ఈ రకమైన దందాకు పాల్పడిన నేపథ్యంలో ఆయన మహిళా సిబ్బంది కానీ మహిళలు కానీ ఎవరు లేకపోవడంతో ఉన్నట్లుగా ఆయన జీరో టికెట్ కొడుతూ ఉండగా వీడియో బయటకు వైరల్ అయిపోయింది. ఈ విషయాన్ని మనం రాజ్ న్యూస్ లో టెలికాస్ట్ చేయడమే కాకుండా దీని మీద మనం సజ్జన గారితో మాట్లాడినప్పుడు ఆయన ఈ విషయం మీద ఇప్పటికే ఎంక్వైరీ చేశాము. ఖచ్చితంగా ఇదే కనుక జరిగితే మాత్రం ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డాలో వాళ్ళ మీద చర్య తీసుకుంటాము, ఇలాంటి తప్పుడు పనులు చేసే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదని చెప్పిన కూడా స్పష్టంగా ఆర్టీ సజ్జన చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.